అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. బాగున్నారా? బాగున్నా. ఓకే, మనకి బిగ్ బాస్ 8 కంప్లీట్ అయిపోయింది. మరి బిగ్ బాస్ 3 నుంచి 8 వరకు మనకి నాగార్జున గారు అయితే ఒక హోస్ట్ గా మనల్ని అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశారు. కానీ ఇప్పుడు 9 విషయానికి వచ్చేటప్పటికి మరొక మనిషి పేరు అయితే వినిపిస్తుంది. ఎవరు అనుకోవచ్చా మనిషి? నేనైతే మన లెజెండ్ బాలకృష్ణ గారి పేరు వినపడుతుంది. ఎందుకంటే ఆయన అన్స్టాపబుల్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అక్కడ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే లేకిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వెంకటేష్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, సర్వానంద్ గారు కానీ, ప్రభాస్ గారు, వీళ్ళందరినీ హోస్ట్ గా చాలా సరదాగా చేశారు. అలాంటి బాలకృష్ణ గారు ఇంకా బిగ్ బాస్ లోకి వస్తే సాటర్డే సండే వచ్చే ఏమంటారు ఫన్నీస్ ఉంటాయి కదా, ఎలా చేస్తారని ఒక ఆతృత ప్రేక్షకులు ఉంది. ఎందుకంటే సమ్ ఫీలింగ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు నాగార్జున గారు సీజన్ 8 కొంచెం ఎక్కడో నాగార్జున గారు డల్ అయ్యారు, సమ్ అంత యాక్టివ్ లేరని కొంతమంది విమర్శించారు. అఫ్కోర్స్ సీజన్ 9 కూడా మేబీ ఆయనే ఒక 90% ఉండొచ్చు. ఒక 10% ఎవరినైనా చేంజ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ దబ్బిడే ఆయన చెప్పే డైలాగ్లకి, ఆయన చేసే ఫన్నీ సూప్స్కి ఇంకా ఒక చూసే వాళ్ళకి ఇంకొత్తగా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒక 8 సీజన్స్ ఇప్పుడు అయిపోతే ఒక 6 సీజన్స్ వరకు నాగార్జున గారే హోస్ట్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కడైనా బోరింగ్ ఫీలింగ్ అయ్యే వాళ్ళకి కొత్త రిఫ్రెష్ కోసం మొన్న వెంకటేష్ గారు అన్నారు, ఎవరు వెంకటేష్ గారు అంత హ్యాండిల్ చేయలేరేమో. బాలకృష్ణ గారు అయితే నిజంగా పర్ఫెక్ట్, ఆల్రెడీ అన్స్టాబుల్తో నిరూపించుకున్నారు కాబట్టి ఆయన వేసే జోకులు కానీ, ఆయన వేసే ఫన్ కానీ, ఆయన సీరియస్ అయితే అంటే ఇప్పుడు సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చి సీరియస్ అవుతారు కదా, అంటే ఎవరైనా అక్కడ తప్పు చేసి అలాంటి టైంలో బాలకృష్ణ గారు సీరియస్ అయితే ఎటువంటి డైలాగులు వాడతారు, ఎటువంటి బాడీ లాంగ్వేజ్ అవుతుంది ఆయన్ని, నిజంగా అమ్మాయిల మీద ఎవరైనా అలా చేస్తే ఆయనకి ఎలా కోపం వస్తుంది, ఇలాంటివన్నీ చేస్తే ఇంకా బాగుంటుందని ఒక కొత్త రిఫ్రెష్. ఇప్పుడు ఎలాగో సీజన్ 8 మీద చాలా మంది పాత వాళ్ళని తెచ్చారు ఎందుకు అని బోరింగ్ ఫీల్ అవుతాము, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనే అపోహ వచ్చింది సీజన్ 8లో. సీజన్ 9లో అలాగే హోస్ట్ కూడా మార్చేసి కొత్త హోస్ట్ని పెడితే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ అనేది ఇంకా హైప్ పెరుగుతుంది. ఎందుకంటే హోస్ట్ చేంజ్ చేయడం వల్ల ఒక రిఫ్రెష్ కలుగుతుంది అని. ఇంకా నాగార్జున గారు అబ్సల్యూట్లీ చాలా బాగా చేశారు. ఆయన ఉంటే ఆయన చాలా మిస్ అవుతాం. కానీ ఆయన ఇది విమర్శలా లేదా తెలియడానికి ఇంకా 2 months ఉంది. చూడాలి, 2 months లోపల ఎవరు హోస్ట్ అవుతారో, ఎవరు ఏమవుతారో. నాకు తెలిసిన వరకు బాలకృష్ణ గారు వస్తే ఒక రిఫ్రెష్ మూమెంట్ బిగ్ బాస్కి అనేది, బిగ్ బాస్ సీజన్ 9కి ఒక బూస్ట్ అనేది ఏర్పడుతుంది అనేది ఆయన హావాభావాలతో, అంటే బాలకృష్ణ గారు హావాభావాలతో ఎలా చేస్తారు అనేది ఒక దృక్పథంతో నేను చాలా వెయిటింగ్లో ఉన్నానండి. వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9 అన్న. అదొకటి, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో బాలకృష్ణ గారు, మరికొంతమంది మాట్లాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ గారు వస్తే ఎలా ఉండొచ్చు? నాకు తెలిసిన వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు నా షెడ్యూల్లో ఈ బిగ్ బాస్ క్యాన్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వార్ 2 ప్రమోషన్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో. దాని తర్వాత ఎన్టీఆర్ గారు ఇది దేవరా 2 కూడా చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన బిగ్ బాస్ చేస్తారా లేదా అనేది కొంచెం అనుమానమే. మేబీ ఎన్టీఆర్ గారు వస్తే ఇంకా సీజన్ 1లో చేశారు కాబట్టి ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. ఎన్టీఆర్ గారుతోనే బిగ్ బాస్ అనేది తెలుగు పరిచయం అయింది మనకు. మీలో కోటీశ్వరుడు కూడా ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది కాబట్టి ఆయన వాక్చాతుర్యం ఇంకా బాగుంటుంది తెలుగు అవన్నీ. బిగ్ బాస్ సీజన్ 1 ఆయనతోనే స్టార్ట్ అయింది కాబట్టి మేబీ సీజన్ 9కి ఆయన వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అది ఒకటి. ఇప్పుడు ఇందులోకి వచ్చే గెస్ట్ల పేర్లు వచ్చేటప్పటికి రీసెంట్గా ఒక లిస్ట్ అయితే రెడీ అయింది అంటున్నారు. కొద్దిమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. రీసెంట్గా మనకి వైరల్ అయిన చిక్ పికిల్స్, అలెక్సియా చిక్ పికిల్స్లో ఒక చెల్లి అంటున్నారు, అది ఒక అక్క కూడా వచ్చే అవకాశం అంటున్నారు. అలాగే ఉప్పల బాలు గారు కూడా, ఆయన గతంలో నుంచి కూడా, అంటే ఆయన బయట అంటే పబ్లిక్కి ఇలా తెలుసు కానీ ఆయన చాలా మంచివారని కూడా మనందరికీ తెలుసు. మరి ఆయన కూడా మరి వచ్చే అవకాశం ఉన్నది అంటారు. అది ఎలా ఉండొచ్చు నిజంగా ఉప్పల బాలు గారు అంతా? ఉప్పల్ బాలు వీళ్ళంతా వస్తే కొంచెం అంటే ఉప్పల్ బాలు వ్యక్తిగతంగా చాలా మంచివాడు అన్నట్టు నిన్న అన్వేష్ ఉంది. నా అభిప్రాయం కూడా అన్వేష్ని కూడా తీసుకుని వస్తే బిగ్ బాస్ సీజన్ 9కి ఇంకా బాగుంటుంది, ఇంకా మజా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఇతర దేశాల్లో తిరుగుతున్నా ఆయన మంచి మాటలు చెప్తున్నారు అన్వేష్ గారు. బిగ్ బాస్లోకి వచ్చి, అదే ఇండియా గడ్డ మీద ఆయన వచ్చి బిగ్ బాస్లో ఉంటే ఇంకా బాగా
ఉంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నా అన్వేషణ అంటే చాలా ఫేమస్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కింద ఆయన చాలా ఫేమస్ కాబట్టి ఇంకా చిట్టి పిక్కిల్ అని వాళ్ళే ఖండించారు. మేము బిగ్ బాస్ నుండి మాకు ఏ ఈమెయిల్ రాలేదని. మేబీ వీళ్ళ వస్తే కొంచెం బాగుంటుంది. నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఒక కొత్త రిఫ్రెష్ కావాలి, బిగ్ బాస్ సీజన్ ఇంకా బూస్ట్ కావాలంటే నా అన్వేష్ గారిని పట్టుకొని వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు నా అన్వేషణ్ గారు అంటే ఆయన గతంలో చూసుకుంటే ఆయన ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ కదన్న. అప్పుడు నా అన్వేషణ్ ఆయనే చెప్పారు, ఆయన మొన్న కూడా చెప్పారు, ఒక లైవ్ లో కూడా చెప్పారు, బొక్క నేను ఆ బిగ్ బాస్ కి రానని కూడా ఆయన కొంచెం ఇప్పుడు చెప్తారు ఎవరైనా. ఇప్పుడు అలాంటి చెప్పిన వచ్చిన వాళ్ళే చాలా మంది. ఇప్పుడు చూస్తే శివాజీ గారి లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అయినట్టు అయిపోయింది. ఆయనకు ఆఫ్టర్ బిగ్ బాస్ ఎన్ని సినిమాలు వచ్చాయి, 90 కిడ్స్ కానీ మొన్న వచ్చిన కోర్టు కానీ ఇవన్నీ ఒక బూస్ట్ ఇచ్చాయి. అలాగే ఎవరైనా ఒక లైఫ్ లైన్లో లేని హీరోస్ కానీ రోహిత్ ఉన్నారు. మీకు మన అమ్మ రాజశేఖర్ గారు అబ్బాయి తలా సినిమాలో చిన్న క్యారెక్టర్ చేస్తారు రోహిత్, 16th హీరో. ఇలాంటి వాళ్ళకి తెస్తే ఇంకా వాళ్ళ క్యారెక్టర్స్కి బూస్ట్ ఇస్తుంది నా అభిప్రాయం. నాన్ వెజ్ కూడా ఆయనే చెప్పారు ప్రపంచ యాత్రిగా నేను ఇంకా ముగిస్తుంది అనేది. ఆయన మేబీ ఎవరైనా భయ్యా అలా చెప్తారు కానీ ఆఫర్ రాగానే ఎవ్వరు కాదన్నదే నా అభిప్రాయం. చూడండి, వెయిట్ అండ్ సీ. నాన్ వెజ్ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్లో వచ్చే అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నాన్ వెజ్ గారు ఒకవేళ వస్తే అంటే ఆయన మనం చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా చిలిపి ప్రశ్నలు అలాగే కొద్దిమంది ఫండ్ అయితే బాగా అయితే చేస్తారు. మరి నాన్ వెజ్ గారు మరి అందులో మరి సెట్ అయ్యే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే వీళ్ళైతే కుటుంబాలను వదిలి ఒక 3 months ఉంటారు అంతే. కానీ ఆయనకు మొత్తం ఫ్యామిలీ ఓన్లీ విదేశాలు తిరిగి వచ్చాడు కాబట్టి ఆయనకి బిగ్ బాస్ అనేది అంత ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన వస్తే ఫన్ అనేది చాలా బాగా ఉండబోతుందని నా అభిప్రాయం. నాన్ వెజ్ గారు, బాలు గారు, అదే ఉప్పల్ బాలు గారు, మీరు చెప్పినట్టు ఇంకా చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు. వీళ్ళని తెస్తే ఇంకా వాళ్ళ కెరీర్కి ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు బాలకృష్ణ గారికి నాన్ వెజ్ గారికి కాంబినేషన్ ఎలా ఉంటుంది బిగ్ బాస్ లో? సూపర్ గా ఉంటుంది. ఆయన కన్వేషన్, ఈయన కన్వే. ఎందుకంటే ఆయన ప్రపంచ యాత్రుడు కానీ ఈయన ప్రపంచ జ్ఞాని బాలకృష్ణ గారు చాలా బాగా. ఎందుకంటే ఆయన చరిత్ర గురించి కానీ ఏదైనా చాలా బాగా చెప్తారు. బాలకృష్ణ గారు అన్వేష్ గారి కాంబినేషన్ ఇంకా ఒక రిఫ్రెష్ ఉంటుంది. ఎందుకంటే ఈ బోరింగ్ సీజన్ 8కి చాలా మంది బోరింగ్ కలిగిందండి. ఏంది ఆ గొడవలు ఇదంటే, వీళ్ళని పెట్టడం వల్ల ఏదైనా కొంచెం ఈ గొడవలు లేకుండా ఫన్నీతోనే ఒక మనకు నాలెడ్జ్ ఏమన్నా వచ్చే విధంగా బిగ్ బాస్ ఉండబోతుందేమో అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే.